విజయవాడ వరద బాధితులకి సహాయార్థం మేము సైతం అంటూ సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎవరైతే సహాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరితో కూడా కలిసి వాళ్ళందరి ద్వారా ఈ యొక్క సహాయార్థం మేము సైతం అంటూ ఆదుకునే దానికి జనసేన పార్టీ ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది. ఏదైతే మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, తెలంగాణకి ₹1 అదేవిధంగా ఆంధ్రాకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 ఇవ్వడం, అదేవిధంగా పంచాయతీ శాఖ మంత్రిగా మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు 400 పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 లెక్కన నిధులు ఇవ్వడం జరిగింది. అయితే ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు ఇంత దాతృత్వంగా సహాయక చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే వరదలతో మునిగినటువంటి విజయవాడ నగరంలో త్వరితగతిన చర్యలను చేపట్టి ప్రజలని అన్ని విధాలా ఆదుకోవడం జరిగింది. ఈ విషయం పూర్తిగా తెలుసుకోలేక గత మాజీ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నారేమో, మీకు ఇంకా మాట్లాడేదానికి అవకాశం కల్పించారు కాబట్టి మీరు ఇంకా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంలో కూడా లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తరింగొట్టి 11 సీట్లకే పరిమితం చేశారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గాన్ని 5 సంవత్సరాల పాటు శాసించి సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా దోచుకొని సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఎక్కడా కూడా అభివృద్ధి చేయకపోగా ఎవరు నోరు తెరిచినా మాలాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ముజాంగ్ తుఫాన్ సమయంలో పేదలని, ఇల్లు కూలిపోయిన వాళ్ళని, 5 రోజుల పాటు తిండికి కూడా ఇబ్బంది పడేటువంటి వారిని ఎవరిని కూడా ఆదుకోకుండా ఆ సహాయ నిధికి వచ్చిన డబ్బును కూడా మింగేసిన వైసీపీ నాయకులారా, సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి మీకు ఈరోజు విజయవాడలో వరద బాధితులకి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి, అదేవిధంగా వివిధ సంఘాలు ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా ఆదుకునేదానికి ముందుకు స్వచ్ఛందంగా వచ్చి అనేక విధాలుగా ఆదుకుంటున్నారంటే అదే ఎన్డీఏ కూటమి మీద ఉన్నటువంటి నమ్మకం. ఈ విషయం మీరు తెలుసుకోవాలా. ఆనాడు మీ ప్రభుత్వంలో మీకు రూపాయి ఇవ్వాలన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా భయపడి చచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ డబ్బును కూడా శవ రాజకీయాలు చేసిన వాళ్ళు ఆ డబ్బును కూడా మింగేస్తారనేటువంటి ఆలోచనతో భయపడినటువంటి పరిస్థితులు ఆనాడు చూసాం. ఈనాడు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ₹1 నుంచి ₹100 నుంచి ₹1000 సరే ఆర్థికంగా సహాయం చేయడానికి ఈరోజు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారంటే దానికి ఎన్డీఏ కూటమి మీద ఉన్నటువంటి నమ్మకం, ప్రతి రూపాయి కూడా బాధితులకి అందుతున్నటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా కలగనాటికి కారణం ఈ కూటమిలో 3 పార్టీలు ఏకమై ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు ఆదుకోవడమే. కాబట్టి వరద బాధితులకి మా వంతు మేమని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి మాకు తోచిన విధంగా ఆర్థికంగా సహాయం చేసేదానికి అడుగులు ముందుకు వేస్తూ ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి ₹1 ఇచ్చినా సరే ఆ రూపాయిని కూడా వరద బాధితులకు అందేదానికి మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాం. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా మొదట గళం వినిపించేది జనసేనదే, మొదట అడుగు వేసేది జనసేననే. నేను గుర్తుపెట్టుకోవాలా. వైసీపీ నాయకులారా, మీరందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, 5 సంవత్సరాల పాటు మీరు సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని, సర్వేపల్లి నియోజకవర్గాన్ని. కాబట్టి ఇప్పుడు మీరు మీడియా సమావేశాలు పెట్టడం కాదు, వీలైతే ₹1 సహాయం చేయండి, లేదంటే సహాయం చేసే వారికి అండగా నిలబడండి. అంతేగాని నోరుంది కదా అని చెప్పి మీడియా వాళ్ళని పిలుచుకొని మీడియా సమావేశాలు పెట్టి కాలయాపన చేసి 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అడుగు తినే విధంగా చేసి ఈరోజు మళ్ళీ మీరు మాట్లాడుతున్నారంటే మీకు సిగ్గు, శరం అనేది ఉందా అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమిలో 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు యువతలో అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు చేపిస్తూ స్వచ్ఛందంగా నిలబడినటువంటి వ్యక్తి మా అధినేత జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ముగ్గురు సారథ్యంలో ఈ రాష్ట్రం దిశ మారబోతుంది. దానికి నిదర్శనం ఏదైతే వచ్చిన వరదల్లో అనేక విధాలుగా ప్రజలను ఆదుకునే దాంట్లో ఎంతో ముందుండి వాళ్ళని అన్ని విధాలా కాపాడుకుంటూ వస్తుంది. కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. మీకు కనుక పడకపోతే అక్కడికి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది.
ఊరికే నోరు ఉంది కదా అని పారేసుకోబాకండి, నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి మేము సైతం విజయవాడ వరద బాధితులకని ఈ యొక్క కార్యక్రమాన్ని 3 రోజుల నుంచి కొనసాగిస్తూ ఉన్నాం. ఇంకా 2 రోజుల పాటు కొనసాగద్ది. తర్వాత మన జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.